మొఘల్స్‌కి, బ్రిటిషర్స్‌కి ఇండియా మీద ఎందుకు కన్నుపడింది? ఎన్ని కంట్రీస్ ఉన్నా వాళ్ళు ఇండియాని సొంతం చేసుకోవాలని ఎందుకు పంతం పట్టారు? ఒకటి కాదు, రెండు కాదు, 500 సంవత్సరాలు మొఘల్స్ ఇంకా బ్రిటిషర్స్ మనల్ని పాలించారు. అంతలా ఇండియాలో ఏముంది? 15th సెంచరీలో మొఘల్స్ ఇండియాని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రపంచంలో ఎక్కడ దొరకనివి ఒక్క మన ఇండియాలోనే దొరుకుతుంది అని. గోల్డ్, సిల్వర్, స్పైసెస్, మెడిసిన్స్, డైమండ్స్, ఇంకా టెక్స్టైల్స్, ఇంకా ఎన్నో మన దేశంలోనే దొరుకుతుంది. ఇండియాలో 5000 సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదం ఉంది. ఎలాంటి డిజీజ్కైనా మన దగ్గర మెడిసిన్ ఉండేవి. ఇండియాకి చాలా గొప్ప హిస్టరీ ఉంది. 5000 సంవత్సరాల క్రితమే మెడిసిన్, 6000 సంవత్సరాల క్రితమే ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్, ఇంకా వాటి డిజైన్స్. అది కూడా మిషన్ అంటే ఏంటో తెలియని కాలంలో. కనీసం ఇప్పుడున్న ఆర్కిటెక్ట్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా చేయలేరేమో. ఇవన్నీ చూసిన మొఘల్స్ ఇండియాని సొంతం చేసుకోవాలని 330 సంవత్సరాలు, బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు చూశారు. దేవుళ్ళు తిరిగిన నేల ఇది. 500 సంవత్సరాలు పాలించినంత మాత్రాన ఈ భూమి వాళ్ళకి సొంతం కానిస్తామా? అంతేకాక మన దేశానికి ఎంతో ముఖ్యమైన నలంద అనే ఒక లైబ్రరీని తగలబెట్టారు మొఘల్స్. ఆ గ్రంథాలయం దాదాపు 6 నెలల పాటు కాలుతూనే ఉంది. భారతీయుల జ్ఞానాన్ని ధ్వంసం చేసి మనకి ఇప్పటికీ కోలుకోలేని దెబ్బతీశారు.